గత ప్రభుత్వంలో జరిగిన భూ కబ్జాలకు సంబంధించి విచారణ త్వరలోనే జరుపుతామన్నారు చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. చిలకలూరిపేటలో జరిగిన రైతుల భూములకు సంబంధించిన అక్రమాలకు విషయంలో తప్పకుండా విచారణ చేపట్టి చర్యలు చేపడతామన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఇంకా 2 నెలలు కాకుండానే ప్రతిపక్ష పార్టీ విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. కూటమి ప్రభుత్వంలో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని అంటున్న పత్తిపాటి పుల్లారావుతో మా ప్రతినిధి సాయి ఫేస్ టు ఫేస్. అధికారంలోకి వచ్చి 2 నెలల కాలం పూర్తి చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేరుస్తున్నారు, ఇంకా హామీలు ఏవైతే ఇచ్చినవి ఎప్పుడు నెరవేరుతాయి, ఇప్పటికే 2 నెలల కాలంలోనే ప్రతిపక్ష పార్టీ అనేక ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నిటితో మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ టీడీపీ లీడర్, దాంతోపాటు చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన పత్తిపాటి పుల్లారావుతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు 2 నెలల కాలంలో ఇచ్చిన హామీల్లో ఒక్క పెన్షన్ తప్ప ఏది అమలు చేయట్లేదు అనేది ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. మోసగాడు చంద్రబాబు అనే నినాదాన్ని వాళ్ళు ఎత్తుకుంటున్నటువంటి ప్రయత్నం ఉంది. అంటే అధికారంలోకి వచ్చిన 2 నెలలు కాల ఇంకా పూర్తిగా 12 ప్రమాణ స్వీకారం చేశారు. 2 నెలలు పూర్తి కాల. 2 నెలలు కాకముందే హామీలన్నీ అమలు చేయడానికి రాత్రి జగన్మోహన్ రెడ్డి అరాచకాలు, వైఫల్యాలు, గత పాలకుల యొక్క అప్పులు ఇవన్నీ గాడిలో పెట్టడానికి ముందు ఎక్కడికక్కడ అన్ని డిపార్ట్మెంట్ హెడ్స్ని ఏర్పాటు చేసుకోవటానికి ఒకసారి సమీక్ష అన్ని డిపార్ట్మెంట్లు చేస్తేనే కానీ జగన్మోహన్ రెడ్డి ఎంత అప్పులు చేశాడు, రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళాడు, ఎంత అఘాతంలోకి నెట్టబడింది అనేటువంటిది ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. అన్న క్యాంటీన్లకి ఎప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఇంకోటి, చిలకలూరుపేటలో మీరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు సుజలా స్రవంతి ప్రోగ్రామ్ని చేపట్టడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం వాటిని ఆపివేయటం, మీ మీద కూడా ఎస్ట్రాటరీ కేసులు పెట్టడం, ఇవన్నీ జరిగాయి. ఆ పథకం ఏ విధంగా మళ్ళీ అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు ఎన్టీఆర్ సుజలా పథకం 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆనాడు మనం సిఎస్ఆర్ ఫండ్స్ కింద తీసుకొచ్చాం. అతి పెద్ద మినరల్ వాటర్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్లో కుప్పం, చిలకలూరుపేట. అటువంటి ప్లాంట్ని ఇక్కడ ఎన్టీఆర్ పేరు ఉందనో, లేకపోతే నాకు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ పేరు వస్తుందనో ఇక్కడ ఉన్నటువంటి గత పాలకులు దాన్ని 5 ఏళ్ళు పొడబెట్టారు. పేదవాడికి 20 లీటర్లు 2 రూపాయలకి ఇచ్చేటువంటి పథకాన్ని వాళ్ళు తట్టుకోలేక ఒక ఈర్ష్యతోటి, కులుబోత్తనంతో, ఓర్వలేనితనంతో 5 ఏళ్ళు పొడబెట్టారు. ఒక మహిళ అయ్యుండి వాళ్ళ పేరు చెప్పడానికి కూడా సిగ్గుపడాలి నేను. అటువంటి గత పాలకులు అన్ని రకాల అగ్రిమెంట్స్ ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నప్పుడు కూడా 6 కోట్ల ప్లాంటు దాన్ని పేద ప్రజలకు అందుబాటు లేకుండా చేశారు. నేను మధ్యలో మళ్ళీ 20 లక్షలు పెట్టి రిపేర్ చేయించాం, ఇస్తున్నామని చెప్తే మళ్ళా రిపేర్ చేసి అంతా రెడీ చేసి ఓపెన్ చేయడానికి పోతే ఒక ఎస్సీ ఎస్టీ ఆఫీసర్ని అడ్డం పెట్టి వాళ్ళు వెనకుండి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద మళ్ళీ కేసులు బుక్ చేయటం, అరెస్టులు చేయటం, 4 రోజులు మా కేడర్ని నిద్ర లేకుండా చేయటం చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. అటువంటి ఎన్టీఆర్ సుజల ఈరోజు మళ్ళా తిరిగి ప్రారంభించబోతున్నాం. తిరిగి మళ్ళా ఇప్పుడు ఒక 20-25 లక్షల రూపాయలు మళ్ళా ఖర్చు పెట్టి వాళ్ళ యొక్క అసమర్థత కావచ్చు, వాళ్ళ చేతగానితనానికి ఈరోజు అది రన్నింగ్ ఉంటే ఖర్చు పెట్టే పని లేదు. పాడు పెట్టారు కాబట్టి దాన్ని రన్ కాకుండా చేశారు కాబట్టి మొన్న ఒక 20 లక్షలు, ఇప్పుడు ఒక 45 లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. 45 లక్షలు అనేటువంటిది ముఖ్యం కాదు. 5 ఏళ్ళు పేదవాడు 2 రూపాయలకి 20 లీటర్ల క్యాన్ కిన్లే బిస్లరీకి సమానంగా ఉండేటువంటి మినరల్ వాటరు నోచుకోకుండా పేదవాళ్ళకి నష్టం చేశారు. తగిన మూల్యం చెల్లించుకున్నారు. అందుకనే ఆ విధంగా ఎన్టీఆర్ సుజల పేద ప్రజలకు అందుబాటులో తీసుకురాబోతున్నాం. 2 రూపాయలు అన్నది ఈరోజు సర్వైవల్కి ఎంత పడుతుందో చూసి ఏది ఏమైనా అతి తక్కువ ధరకి నీరు సప్లై ఇవ్వబోతా ఉన్నాం. మోస్ట్లీ ఆగస్టు 15కు ఒక రోజు అటు ఇటుగా అన్నా క్యాంటీన్లు 3 చిలకలూరుపేటలో. ఆ విధంగా పేదవాడు కడుపు నింపేటి పథకం అన్నా క్యాంటీన్, టిడ్కో ఇళ్ళు, పేదవాడి సొంత ఇంటి కల సాకారం చేయబోతా ఉన్నాం. చిలకలూరుపేటలో 5,520 ఇళ్ళు మేము కట్టించి పెడితే 4,512 ఇళ్ళు అలాట్మెంట్ కూడా చేస్తే అక్కడ ఉండకుండా అడ్డుకున్నారు 5 ఏళ్ళు. ఇప్పుడు మేము వచ్చినాక అన్నీ అక్కడే పోలీస్ పోస్ట్ పెట్టాం. ఈరోజు బస్సు తిప్పుతున్నాం, అన్ని రకాల ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నాం. 5,520 ఇళ్ళు పేదవాళ్ళకి చిలకలూరుపేటలో అందించబోతా ఉన్నాం. పేదవాడికి ఎవరు చేరతారో వాళ్ళకే ఇవ్వబోతున్నాం. ఎవరో
పేర్లు రాసుకొని అమ్ముకుంటా ఉంటే కుదరదు. ఏ పార్టీ వారైనా ఇమీడియట్ ఆడ చేరటానికి కాపురం ఉండటానికి ఇష్టపడేటువంటి వాళ్ళకే రైట్స్ ఇవ్వబోతున్నాం. 300 అడుగులు ఉన్నటువంటి వాళ్ళకి టోటల్ ఫ్రీ, 365, 430 అడుగులు ఇల్లు కావాలన్న వాళ్ళు మాత్రమే బ్యాంక్ ఇన్స్టాల్మెంట్లు కట్టుకోవాల్సి ఉంటుంది. 300 అడుగుల్లో ఉండే వాళ్ళకి టోటల్ ఫ్రీ, వాళ్ళు ₹1 కూడా కట్టుకునే పని లేదు. ఎక్కువ కావాలన్న వాళ్ళకే ఇది కట్టుకోవాల్సి వస్తూ ఉంది. ఆ విధంగా 5,520 ఇళ్ళు చిలకలూరుపేటలో నివాస గృహం లేని పేదవారి సొంత ఇంటి కల సాకారం చేయబోతా ఉంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. సార్, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే చిలకలూరుపేటలో ల్యాండ్ కబ్జాల పైన కానీ ఏదైతే సర్వేల పేరుతో కానీ లేకపోతే ప్రభుత్వ పథకానికి ల్యాండ్ సేకరించి మోసపోయిన బాధితులు చాలామంది మీ దృష్టికి రావడం జరిగింది. వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వనున్నారు? మాజీ మంత్రి స్వయంగా డబ్బులు తీసుకున్నారనే విధంగా కూడా వాళ్ళు కేసులకు కూడా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఎలాంటి భరోసా రాబోతుంది వాళ్ళకి? ఇప్పుడు ఆల్రెడీ 240 ఎకరాలు పసుమర్లో పేదలకు ఇళ్ల స్థలాల పేరిట 3 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు ఒక్కొక్క ఎకరాకి రైతుల దగ్గర చెక్కులు తీసుకున్నారు. గవర్నమెంట్ పేమెంట్ ఇచ్చినాక ఆ చెక్కులు డబ్బులు తీసుకొని చెక్కులు వెనక్కి ఇచ్చేటట్టు ఆ విధంగా చెక్కులు తీసుకొని రైతులను కూడా ఇబ్బందులు పెట్టారు. రైతులు కోర్టులకు వెళ్ళారు, వాళ్ళ పార్టీ వాళ్ళే కోర్టుకు వెళ్ళారు. అదేవిధంగా మళ్ళీ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు. చిలకలూరుపేటలో వాళ్ళు చేయని నేరాలు ఘోరాలు లేవు, అరాచకాలు లేవు, ఒక అప్రూవ్డ్ లేఅవుట్ లేదు, అన్ని అనాథరైజ్డ్ లేఅవుట్లు, ఒక్కటి కూడా డెవలప్ అయ్యే పరిస్థితి లేదు. చిలకలూరుపేటలో అనాథరైజ్డ్ లేఅవుట్లు పెట్టి పేద ప్రజల్ని మోసం చేశారు. ఎక్కడ అప్రూవ్డ్ లేఅవుట్ లేదు. 5 ఏళ్లలో చిలకలూరుపేటలో అప్రూవ్డ్ లేఅవుట్ లేదు, అన్ని అనాథరైజ్డ్ లేఅవుట్లు గీతలు గీసి అమ్మేశారు. ఎప్పుడు డెవలప్ కావాలి పేటగా? ఆ విధంగా అనాథరైజ్డ్ చేస్తే పేట ఎట్లా డెవలప్ అవుతుంది? వాటి మీద విచారణ ఎప్పుడు సాగనుంది సార్? ఇప్పటిదాకా వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చినా కూడా విచారణ అనేది సాగట్లేదు అంటున్నారు. కంప్లైంట్లు ఇచ్చినారు కొంతమంది, ఇవ్వగానే కొంతమందికి డబ్బులు కట్టారు. ఇంకా స్టోన్ క్రషర్ వాళ్ళు, ఇంకా పసుమర్రు గ్రామస్తులు ముందుకు వస్తూ ఉన్నారు. తప్పకుండా వాళ్ళందరికీ పేమెంట్ చెల్లించుకోవాల్సి ఉంటుంది, లేకపోతే వాళ్ళు ఇబ్బందులు పడతారు. తప్పకుండా ఈ పేద ప్రజల పేరిట ఏదైతే ఇళ్ల స్థలాలకు భూసేకరణ భూ సమీకరణ చేశారో వాటి మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. దానిలో చిలకలూరుపేట కూడా ఉంటుంది. 241 ఎకరాలు 25 కోట్లు దోచేశారు, తప్పకుండా ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఈ అక్రమ లేఅవుట్లు పెట్టి రిజిస్ట్రేషన్లు చేసి చాలా దారుణాలు చేశారు, డెవలప్మెంట్ లేదు, అమ్మేశారు. ఎప్పుడు డెవలప్ కావాలి? వాళ్ళకి కొన్నోడు పరిస్థితి ఏంటి? అది ఎక్కడుందో ఆ స్థలం చూపించే పరిస్థితి లేదు. కెనాల్స్ దున్నేశారు, రోడ్లు దున్నేశారు, డొంకలు దున్నేశారు. పేదలకు ఇళ్ల స్థలాల పేరిట తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా విచారణ జరుగుద్ది. దాంట్లో చిలకలూరుపేట కూడా ఉంటుంది. తప్పకుండా వాళ్ళు తప్పించుకోలేరు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలకు సంబంధించి కంపల్సరీగా విచారణలు అనేవి జరుగుతాయి. అందులో బాధితులకు న్యాయం జరుగుతుంది. ఎవరైతే అక్రమాలకు పాటుపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో విచారణలు జరిగితే కంపల్సరీగా చర్యలు కూడా ఉంటాయనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, చిలకలూరుపేట నుంచి. For more videos like this, subscribe Big TV channel.